50% ప్రజలేమో షాక్లో ఉన్నారు. ఒకటేంటంటే ఎవరు కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఈ రిజల్ట్ వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్. అదర్ 50% ఏంటంటే లాంగ్ ఓవర్ డ్యూ. ఈ మార్పు అనేది ఎప్పుడో రావాల్సింది, బాగా డిలే అయింది అనేది టోటల్గా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం వాళ్ళు తీసుకున్న మేనిఫెస్టో ప్రకారంగా అది ఇంప్లిమెంట్ చేసే దాంట్లో వాళ్ళు బిజీ ఉన్నారు. వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు ముందే మనం కామెంట్ చేసి ప్రిడిక్షన్స్ చేయడం అనేది రాజకీయ ఫూలిష్నెస్. రైట్ సార్, మీ నియోజకవర్గంలోనే పార్టీ ఏర్పడిన తర్వాత ఇది మా ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఇప్పుడున్న ప్రభుత్వం మీ నియోజకవర్గంలో వెంగళరావు నగర్ డివిజన్లో మనం నిన్ననే చూసాం. ఏది కార్పొరేటర్ మీద కొంతమంది వ్యక్తులు దాడి చేయడాన్ని ఎట్లా చూస్తారు సార్ స్థానిక నాయకులుగా? ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ తెలంగాణకి నేను ప్రధాన కార్యదర్శి, స్టేట్ జనరల్ సెక్రటరీ, తర్వాత ఈ కాన్స్టిట్యున్సీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నేను ఇన్ఛార్జ్. ఇది 2009 నుంచి నేను ఇదే కాన్స్టిట్యున్సీలో పనిచేస్తా ఉన్నా. ఈ నిన్న జరిగిన ఇన్సిడెంట్కి పరిణామం ఇది ఏదైతే జరిగిందో దీని బీజం ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అయ్యిండో అప్పుడు ఆయన పెట్టిన సిస్టమే ఇది. నిన్న నేను కూడా చూసి చాలా షాక్ అయినా. 100% ఖండించాల్సిందే. లేడీ కార్పొరేటర్ అనే కాదు, ఎవరినైనా కూడా అటాక్ చేయడం అనేది తప్పు. ప్రజాప్రతినిధి ఎందుకంటే కామన్ పీపుల్ని కూడా కొట్టడం తప్పే కదా. ప్రజాప్రతినిధులకి ఏం స్పెషల్ ఇదేం ఉండదు. జనరల్ పబ్లిక్కి ఎవరిని కూడా అటాక్ చేయొద్దు. కానీ ఈ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసిన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మాగంటి గోపీనాథే కదా. ఇన్ని ఇన్సిడెంట్లు లేవండి. ఆయననే స్వయంగా వాళ్ళ కార్యకర్త ఏదో ఫ్లెక్స్లో తన ఫోటో పెట్టలేదని ఇంటి మీదకి 50 మందితో తీసుకెళ్లి దాడి చేసి వాళ్ళ సీనియర్ సిటిజన్ అయిన వాళ్ళ ఫాదర్ని కొట్టి కింద పడేసి అవన్నీ చూసింది. వాళ్ళ ఫాలోవర్స్ తోటి ఎన్ని అరాచకాలు చేయించలేదు ఆయన. సో నేనేమన్నా అంటే ఇవాళ ఈ దాడి అనే సంస్కృతిని ప్రేరేపించేదే వారంటారా? 100%. ఇంతకుముందు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు. ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ ఒక అవుట్ సైడర్ లాగా వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత తన బలాన్ని పెంచుకోవడానికి రౌడీ షీటర్లందరినీ ఆయన అండలో పోగు చేసుకొని ఆయన ఎన్నో అరాచకాలు చేసిండు. ఇప్పుడు యాక్చువల్ ఇష్యూ ఏంటంటే రాత్రి 11 o'clockకి వెంగళరావు నగర్ కార్పొరేటర్ గారు ఒక స్థలానికి చేరుకున్నారు ఏదో కట్అవుట్లు తీపియడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రజాప్రతినిధి అయినా 24/7 పనిచేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక లేడీ ఉండి రాత్రి 11 o'clockకి ఒక తాగుబోతులు ఉండే ఏరియాకి, రౌడీ షీటర్లు ఉండే ఏరియాకి తాను వెళ్ళటం అనేది కొద్దిగా ఆశ్చర్యమే. అండ్ ఆమె పర్సనాలిటీ పెద్ద ఓరేటరా కాదు. ఆమె వెళ్ళిందంటే ఇక్కడ కొద్దిగా డౌట్ ఏంటంటే ఏదో ప్రీ ప్లాన్డ్గా వీళ్ళు వెళ్ళారు, ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు కూడా అటాక్ చేశారు. ఇప్పుడు యాజ్ ఎ కార్పొరేటర్ జిహెచ్ఎంసీ స్టాఫ్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. కానీ ప్రతిసారి మనం వెళ్ళి అక్కడ నిలబడం కదండి. రాత్రిపూట అది కూడా 11 o'clockకి ఒక లేడీ కార్పొరేటర్ ఏం అవసరం ఉంటుంది. అండ్ ఆమె చెప్పడం ఏంటి, నాకు రాత్రి ఫోన్ వచ్చింది నేను బయలుదేరి ఉన్నా అని. కానీ ఆమెను చూస్తే ఫుల్లీ మేకప్ ఉండి నీట్గా డ్రెస్ అయి ఉండి బయలుదేరిందంటే 11 o'clockకి ప్రిపేర్డ్ అన్నట్టు. ఇట్స్ వెల్ ప్రిపేర్డ్. ఆమె ఏమో చేయాలని ప్రయత్నం చేసింది, అది తిరగబడింది స్టోరీ. ఆమె వస్తున్నట్టు వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు కూడా కొంతమంది బస్తీ లేడీస్ అందరినీ పోగు చేసి ఏమైనా అటాక్ చేయించడం ఇవన్నీ జరిగినాయి. సరే, మీరు చెప్తున్నట్టు ఒకవేళ ఇది స్క్రిప్టెడే అని ఒక నిమిషం మనం అనుకున్నా, ఈ సందర్భంలో స్క్రిప్టెడ్గా ఇలా అటాక్స్ అనేవి ప్రేరేపించడానికి ఏం అవసరం ఉంటుంది? ఇప్పుడు అంతలో ఎలక్షన్స్ అంటూ లేవు, లేదంటే ఎందుకు కారణం ఏముంటుంది ఇటువంటి సంఘటనలు? ఫ్రస్ట్రేషన్ అండి. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో పీపుల్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ విత్ మాగంటి గోపీనాథ్. ఇతని రౌడీ, ఇతని మెయిన్ ముఖ్య అనుచరుడు తన్వీర్ ఖాన్, తన్ను పైల్వాన్ అంటారు. తన్ను పైల్వానో ఏంటో వాడు, కానీ మీరు పేరుతో సహా చెప్తున్నారు. 100% వాడేంటంటే చెప్పేది వాస్తవాలు కదా మనం మాట్లాడేది ఇక్కడ. నేను ఏదో కల్పితం కాదు నేను చెప్పేది. వానితోటి ఎన్ని దగ్గర ఫ్లెక్సులు పోస్టర్లు చింపించలేదు, తగలబెట్టించలేదు అతను. ఇవే పనులు యాజ్ అన్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వాళ్ళ పార్టీ పవర్లు ఉన్నప్పుడు వేరే ఎవరిని కూడా పెట్టనీయలేదు. ఫ్లెక్స్లు పెట్టినా చింపేసేవాళ్ళు, డిస్ట్రాయ్ చేసేవాళ్ళు, రాత్రి దాన్ని మాయం చేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఆయన చేసింది ఆయనే కదా. ఆయన చేసినే మళ్ళీ ఆయనకి ఇవాళ
ఇంకా నేను అట్లే చేస్తా అని ప్రయత్నం చేస్తే వాస్తవంగా అండి ఇప్పుడు నేను ఫ్లెక్స్ పెట్టినా ఏదైనా పెట్టానా జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. తీసుకున్నా తీసుకోకున్నా 24 hours తర్వాత అది కంప్లైంట్ తర్వాత వాళ్ళే తీస్తారు. కొన్ని చోట్ల తీయరు, ఎందుకంటే మనకు తెలిసిందే చాలా పాత సామెత ఉందండి, బల్దియా ఖాయా పియా చెల్దియా. ఓకే, ఏదైనా ఎవరైనా చేస్తారు. మున్సిపల్ దాంట్లో ఏదో చిన్న కింది స్థాయి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏదైనా చేసుకొని మేనేజ్ చేసి వెళ్తారు. కానీ ఈ మేడం రాత్రి 11:30కో 12కో వెళ్ళి పర్సనల్గా అక్కడ కూర్చొని ఇవి తీయండి అవి తీయండి అని చెప్పాల్సిన అవసరం లేదు. సరే వెళ్ళినా పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు ఏదో రక్షకు పంపిస్తారు. ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రాకుండా వాళ్ళు చేసేవారు. మరి ఈమెనే వెళ్ళి గొడవబడి అందరితోటి. ఒకవేళ మీరు చెప్తున్నట్టు ఆడ ఫ్లెక్సీలు తీపియాలన్నా కూడా ఈమెనే వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా సరిపోతుంది. ఇంకోటండి, మనం ఏదైనా ఇష్యూలో మనం ఎక్కడైనా వెళ్తే పబ్లిక్ మూడ్ని మనం గ్రహించవచ్చు. వాళ్ళు మనతో ఫేవరబుల్గా ఉన్నారా అగేన్స్ట్ ఉన్నారా అని. అగేన్స్ట్ ఉన్నప్పుడు మనం అక్కడ ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోవాలా. డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, ఇన్స్పెక్టర్తో ఏసీపీకో ఎవరికో చెప్తే ఎస్ఐలని ఎవరిని పంపిస్తారు, దిల్ టేక్ యాక్షన్. ఇది ఏదో రెండు పార్టీలు కలిసి ఏదో స్క్రిప్ట్ లాగా ఏదో చేస్తాను ట్రై చేశారు. మాది పై చేయి ఉండాలా, మాది పై చేయి ఉండాలని ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యారు. ఒకటేంటంటే వాళ్ళు తన్నులు తిన్నారు బీఆర్ఎస్ వాళ్ళు, సెకండ్ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు బ్లేమ్ అయ్యారు. వచ్చిన కొత్త ప్రభుత్వంలో ఒక లేడీ మీద దౌర్జన్యంగా అటాక్ చేసిన అనేది వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని బాగా హైలైట్ చేస్తున్నారు. కానీ ఈ మాగంటి గోపీనాథ్కి తెలవాలా. ఇందాక మీరు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలు ఎమ్మెల్యే మీద ఫ్రస్ట్రేటెడ్ తోటి ఉన్నారు అని అన్నారు కదా, మరి ఆ లెక్కన ఉంటే ఈసారి ఆయన ఎందుకు గెలిపించుంటారు ప్రజలు? జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో 3,70,000 ఓట్లండి. ఓకే, వచ్చింది ఎంత? కాన్స్టిట్యున్సీ నుంచి పూర్తి సమగ్ర ఇన్ఫర్మేషన్ తోటే ఉన్నారు సార్ మీరు. 3,70,000 ఓట్స్, బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ ట్విన్ సిటీస్. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక స్థాయి పబ్లిక్ డబ్బులు తీసుకొని ఓటేస్తారు. అంటే ఒక రేంజ్ ఆఫ్ పీపుల్ ఒక సోషల్ స్ట్రాటాలో కొంతమంది ఏంటంటే ఏ పార్టీ వచ్చినా మేము బాగుపడి లేవు మా జీవితాలు అనేది ఒక ఆలోచనతో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఎలక్షన్ రోజు ఈ పార్టీ వాళ్ళు ఎంత ఇస్తున్నారు, వాళ్ళు ఎంత ఇస్తున్నారు, వీడు క్వార్టర్ బాటిల్ ఇస్తున్నాడా, వీడు హాఫ్ బాటిల్ ఇస్తున్నాడా అనే ఆలోచనతో చాలామంది ఉంటారు. అన్ఫార్చునేట్ అది. కానీ వాళ్ళ ప్రకారంగా ఎలక్షన్స్ అంటే ఓట్ల పండుగ. అంటే వాళ్ళ ఓటు వాళ్ళు ఎవరికైనా వేస్తే వాళ్ళు ఇచ్చే డబ్బులు కానీ వాళ్ళు పెట్టే భోజనాలు కానీ మందు కానీ దాన్ని దే ట్రీట్ ఇట్ యాజ్ ఓట్ల పండుగ. ఇట్స్ అ ఫెస్టివల్ ఫర్ దెమ్. వాళ్ళకి ఓటుది యాక్చువల్ మీనింగ్ ఏంటి, దాని స్ట్రెంగ్త్ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. తెలిసినా కూడా దే ఆర్ నాట్ బాదర్డ్. ఎట్లయినా మాకేం వచ్చేది, మా దాకా వచ్చేది ఏం లేదు కాబట్టి వాళ్ళు అట్లా చేస్తారు. అయితే ఈ ఎలక్షన్లు ఏమైందంటే గోపీనాథ్ మాత్రం గట్టిగా కొనగలిగాడు ఓట్లు. అంటే ఈ మధ్యకాలం అంటే ఆయన 2 terms ఆల్రెడీ ఉన్నాడు కదా, చాలా డబ్బులు బాగా చేస్తున్నాడు, సిటీలో చాలా సెటిల్మెంట్లు చేశాడు, అన్ని చేశాడు, డబ్బు బాగా సంపాదించాడు. అదే డబ్బుతోటి ఓట్లు కొనగలిగాడు. ఇక్కడ టీడీపీ కంటెస్ట్ చేయలేదు తెలంగాణలో, ఒక ప్రేక్షక పాత్ర వహించినాం. నేను అజరుద్దీన్ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరైతే జూబ్లీహిల్స్ నుంచి కంటెస్ట్ చేసాడో ఆయన దగ్గర నన్ను వచ్చి కలిసాను. కలిసినప్పుడు నేను ఆయనకు వచ్చిన మాట చెప్పిన, ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో గోపీనాథ్ ఏమో నేను ఓడిపోతున్నా అని ఆయన కంటెస్ట్ చేస్తున్నాడు, మీరేమో మేము ఆల్రెడీ గెలిచిపోయినామని మీరు కంటెస్ట్ చేస్తుండ్రు, జాగ్రత్తగా ఉండండి, మీరు ఓడిపోతున్నారని ఆయనకి నేను 15 days ముందే చెప్పిన, డైరెక్ట్ చెప్పిన. ఎందుకంటే ఆయన అజరుద్దీన్కి ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో ఏముందో తెలియదు. కొంతమంది మీద కొత్త జాయినింగ్లు చేసి లీడర్లని, లోకల్ లీడర్లని వీళ్ళతోటి నేను చేయగలుగుతా ఏదైనా అని భావనతో ఉన్నాడు. అక్కడ ఫెయిల్ అయ్యండి ఆయన. సరే, వాళ్ళ కిస్మత్ అది, వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకే తెలుసు, మనం చెప్పినా వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ నేను అయితే సింపుల్గా చెప్పిన, ఇట్లా ఉంది పరిస్థితి, నువ్వు మాత్రం ఓడిపోతున్నావు, ఎందుకంటే నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది బాగా మీ టీంకి, యూఆర్ గోయింగ్ టు లూజ్ అని చెప్పిన. అదే జరిగింది. ముందు ఎట్లా గ్రహించారు సార్ మీరంటే? తెలిసిపోతుంది కదండి. ఇప్పుడు మీరున్నారు 10 years నుంచి మీరు ఎమ్మెల్యే ఉన్నారు, మీది ఒక నెట్వర్క్ ఉంది, మీకు బలంగా కొంతమంది రౌడీ షీటర్లు మీతోటి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళి బెదిరియటం ఒకటి, బెదిరించిన తర్వాత డబ్బులు గిఫ్ట్లు ఇవ్వటం రెండో విషయం. ఎమ్మెల్యే దగ్గర ఉన్న రౌడీ ముఠాలంతా అన్ని బస్తీలు తిరిగేసి ఫస్ట్ బెదిరిస్తున్నారు, తర్వాత ఇండ్యూస్మెంట్ ఇస్తున్నారు. డెఫినెట్లీ దే ఆర్ స్ట్రాంగర్. ఇంకోటి, అప్పుడు క్లియర్గా ఇది ఒక కాంగ్రెస్ వే వచ్చిందనేది తెలియదు ఎవరికి.
ఎవరు గ్రహించలేకపోయాను. అజరుద్దీన్ గెలిచినా గవర్నమెంట్ ఉంటుందా కాంగ్రెస్ది ఉండదా అనేది ఒక సెకండ్ టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది. కాలనీస్ అన్నింటిలో ఏమైపోయిందంటే కాంగ్రెస్లో చేరిన కొన్ని రౌడీ ముఠాలతోటి భయపడిపోయి కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిస్తే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ రౌడీల అడ్డా అయిపోతుంది, కబ్జాలు జరిగిపోతాయి అనే భయానికి వాళ్ళు కాలనీలలో మాక్సిమం. మీ కాన్స్టిట్యుయెన్సీలో టీఆర్ఎస్ గెలిచిన అదే పరిస్థితులు ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఎట్లుందంటే ఇన్పరాడ్ తోటి కాలుస్తే ఎక్కువ కాలుతుందా లేకపోతే కట్టని కాల్చి వాత పెడితే ఎక్కువ కాలుస్తుందా అనేది అక్కడ డిఫరెన్స్. కానీ ఏది ఉన్నా అంతే కాలుతుంది, కానీ ఏది సివియరిటీ ఆఫ్ ఇంజరీస్ ఏది అనేది గ్రహించి చాలా మంది ఆయనకి వేసినారు. మాగంటి గోపీనాథ్ నాయుడు గారు మీ విషయంలో చెప్పండి. ఒకవేళ పార్టీ పోటీ చేసే పరిస్థితులు రాష్ట్రం అంతటా లేదు కాబట్టి మీరు నియోజకవర్గం గురించి ఎన్నో ఏళ్లుగా అక్కడ స్థానికంగా ఉండి ఇన్ఛార్జ్గా ఉండి ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నారు, కొట్లాడుతున్నారు. అటువంటి పరిస్థితులలో మీరు అక్కడ ఉండి ఎందుకు ఇండిపెండెంట్గా ఒకవేళ పార్టీని ఒప్పించి ఇండిపెండెంట్గా ఎందుకు పోటీ చేయలేదంటే? అది మై బ్యాడ్ లక్ అండి. ఓకే, నేను కంటెస్ట్ చేయకపోవటం అనేది నా బ్యాడ్ లక్. రైట్. నేను కంటెస్ట్ చేయాలి, టీడీపీ పార్టీ తెలంగాణలో కంటెస్ట్ చేయాలని నేను చాలా వరకు ప్రయత్నం చేశా. అధినేతకు చెప్పడానికి ఆయన వివరించడానికి చాలా చేశా ఆయన. కానీ ఆయన మాత్రం ఒకటే అన్నాడు, మా ఇది కరెక్ట్ టైం కాదు మనం కంటెస్ట్ చేస్తానికి, మనం వీఆర్ నాట్ ఆర్గనైజ్డ్, మనని ఒక దెబ్బ కొట్టారు. ఇప్పుడు ఒకటండి, ఒక సింపుల్ ఫ్యాక్ట్ చెప్తా, ఎవరు దీని గురించి ఎక్కువ ఆలోచించరు కానీ చంద్రబాబు నాయుడుకు ఉన్నంత ధైర్యం, గుండె బలం ఏ లీడర్కి లేదు. ఎట్లా చెప్పగలుగుతున్నారు? భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత గుండె ధైర్యము, ఆ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ ఎవరికి లేదు. అదే ఎట్లా చెప్ప యాజ్ అన్ ఇండివిజువల్ ఆపోజిషన్లో ఉండి 3 పవర్ఫుల్ పార్టీస్ తోటి ఆయన ఫైట్ చేశాను. సెంట్రల్ గవర్నమెంట్ అండర్ నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్లో రౌడీ సీఎం, డెకాయిడ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రౌడీ సీఎం. ఎస్, 100%. ఓకే. థర్డ్ ఇక్కడ తెలంగాణలో వీళ్ళకి సపోర్ట్లో జిత్తులమారి కేసీఆర్. ఈ ముగ్గురిని కూడా ఎదుర్కొని ఆయన నిలబడగలిగిండంటే ఆయనకి మించిన లీడర్ అనేది ఎవరు లేరని నేను గట్టిగా చెప్పగలుగుతా. అయితే ఇక్కడ ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఫాల్స్ కేసు పెట్టి 50 రోజుల పైన ఆయనని జైల్లో పెట్టేసరికి దాంట్లో ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఫస్ట్ దే సెడ్ 3,000 crores, దెన్ ఇట్ కేమ్ డౌన్ టు 300, తర్వాత 70 అన్నారు, 30 అన్నారు. అది తగ్గుతూనే పోతుంది. అదేదో ఐస్ ముక్కని ఎండలో పెడితే కరుక్కుంటా పోయినట్టు ఆ అమౌంట్ ఆఫ్ స్కామ్ తగ్గుకుంటా పోయింది. సరే, దట్ ఈస్ సబ్జుడిస్ మ్యాటర్ కాబట్టి మనం దాని ఎక్కువ మాట్లాడకూడదు. ఇక్కడ ఏమైందంటే దెబ్బతినింది మా స్ట్రక్చర్ ఆఫ్ కమాండ్, చైన్ ఆఫ్ కమాండ్ అంటారు, అక్కడ దెబ్బతినింది. బాబు గారు జైల్లో ఉండిపోవటం, తర్వాత లోకేష్ గారి మీద ఎక్కువ ప్రెషర్ పడిపోవటం, ఆయనకున్న బాధ్యతలు సరిగా ఆయన ఎవరికి నమ్మలేక, ఎవరిని ఇవ్వలేక, ఏ పరిస్థితి ఎటొస్తుంది అనేది ఐడియా లేకుండా ఆయన కొద్ది కన్ఫ్యూజ్ అవ్వటంలో. కానీ ఆయన కూడా టుడేస్, ఇవాళ నేను చెప్పగలుగుతా, టుమారోస్ ఇండియాస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామినెంట్ లీడర్ విల్ బి నారా లోకేష్ గారు. ఆయన చేసిన యువగలం పాదయాత్ర ఇట్స్ ఎ వెరీ సక్సెస్ఫుల్ థింగ్. ఆయన గ్రాస్ రూట్ లెవెల్లో అందరినీ కలవటము, జనాలకు, పబ్లిక్లకి ఏంటి సమస్యలు అనేది పాదయాత్ర అని చెప్తున్నారు. కాబట్టి ఈ పాదయాత్రను ఉద్దేశిస్తూ కొంతమంది నాయకులు ఏమంటున్నారు అంటే, పాదయాత్ర చేసిన ప్రతి నాయకుడు కూడా సీఎం కాలేడు కదా, మరి అట్లా అనుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పాదయాత్ర చేశారు, ఇక్కడ షర్మిల గారు పాదయాత్ర చేశారు, లేదంటే బండి సంజయ్ గారు, మరి పాదయాత్ర చేసిన లీడర్లంతా కూడా సీఎం కాలేరు కదా అన్నట్టు ఒక మెసేజ్ పంపిస్తారు. కరెక్టే, కానీ ఆల్రెడీ గవర్నమెంట్స్ ఉండి ఒక ఆర్గనైజేషన్ ఎవరికైతే ఉండిందో వాళ్ళందరూ సీఎంలు అయ్యారు కదా. టేక్ కాంగ్రెస్, వైఎస్ రాజశేఖర రెడ్డి, టేక్ టీడీపీ, చంద్రబాబు నాయుడు, మరి చేశారు కదా. మరి వీళ్ళు పాదయాత్రలు చేసే కదా మళ్ళీ సీఎంలు అయ్యారు. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ అండి. ప్రతి హైవే మీద ప్రయాణించిన ప్రతి బండి గమ్యం చేరుకుంటుంది అనేది లేదు. కానీ ప్రతి లీడర్ పాదయాత్ర చేసిన తర్వాత దే విల్ గ్రో ఇన్ దే స్టేచర్. జనాలకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, మనం ఎక్కడో అర్బన్ సెంటర్స్లో కూర్చొని రూరల్ ఏరియాస్ గురించి మాట్లాడటం తప్పు. మనం అక్కడ వెళ్తే మనకు తెలిసి వస్తుంది అనేది దే బికమ్ బెటర్ లీడర్స్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ కాలేదు, మేబీ ఫ్యూచర్లో అవుతాడేమో. బ్రిలియంట్ మ్యాన్, ఐపీఎస్ ఆఫీసర్, ఐజీఓ డీజీ ర్యాంక్లో ఏదో ఉండి ఆయన రిజైన్ చేశాడు. ఐ మెట్ హిమ్ పర్సనలీ.
ఏదో బ్రిలియంట్ మ్యాన్, మంచి ఇది. ఉందా సార్, నమ్మకం ఉందా యాజ్ ఏ సీనియర్ టీడీపీ లీడర్గా మీకు ఆంధ్రాలో ప్రభుత్వం స్థాపించబోతుంది టీడీపీ అనే నమ్మకం ఉందా మీకు అసలు? 100% ఉంది, 100% ఉంది. అంటే అక్కడ స్థానిక పరిస్థితులు చూసుకుంటే అవతల పార్టీ అధికార పార్టీ వైనాట్ 175 అనే ఒక నినాదంతో వెళ్తుంది. సిద్ధం సభలు అని చెప్పి వాళ్ళు గ్రాండ్గా సభలు పెట్టుకుంటా ఉన్నారు. ఎగ్జాక్ట్ ద సేమ్ డైలాగ్స్ ఇక్కడ కేసీఆర్ కొట్టారు. ఓకే, ఏమని? 110 గెలుస్తున్నామేమో అన్నారు. అవుట్ ఆఫ్ 119 అవును 110 మేము గెలుస్తున్నాం. ఇట్ ఈస్ బిట్వీన్ 100 and 110 అన్నారు. అయిందా మరి? 39. ఎవరైనా ఏమైనా మాట్లాడచ్చండి, కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది కొద్దిగా గ్రహించాలా. ఇప్పుడు ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు ఆంధ్ర పబ్లిక్ అంతా. ఓకే, రోడ్లు లేవు, కరెంటు లేదు, బేసిక్ నీడ్స్, భయంకరమైన ఇన్ఫ్లేషన్ ప్రతి దాంట్లో. ఇంకేముంటుంది అక్కడ? జనరల్ పబ్లిక్ ఏంటంటే ఒక భావనలు ఉంటారు, ఎవ్వరు కూడా మాకు మిరాకిల్స్ చేసి మా లైఫ్ని చేంజ్ చేయలేరు అని ఉంటారు. కానీ మరీ కించపరుస్తూ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని తగ్గించుకుంటూ కొద్దిగా ఫ్యూచర్ జనరేషన్స్ గురించి ఆలోచించే వాళ్ళందరూ కూడా దే విల్ ఓట్ ఫర్ చంద్రబాబు నాయుడు. ఆయన ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది. ఇవాళ రోజు 70% ఆఫ్ తెలంగాణ's ఇన్కమ్ ఇస్ త్రూ ఐటీ. ఐటీ స్థాపించింది ఎవరండి? చంద్రబాబు నాయుడు. ఈ మన ప్రపంచ స్థాయిలో ఐటీ ఉద్యమం అనేది ఎప్పుడైతే రైజ్ అయిందో, ఇప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ ఉంది, 2 సదర్న్ స్టేట్స్ చాలా గట్టిగా పోరాటం చేసినాయి ఐటీ ఇండస్ట్రీస్ అన్నిటినీ మా రాష్ట్రానికి తెప్పించుకోవాలి అని. కర్ణాటక సీఎం ఎస్ఎం కృష్ణ, ఆయన హార్వర్డ్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఆయన వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎడ్యుకేట్ అయ్యి ఆయన అక్కడ కర్ణాటక సీఎం. ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు లోకల్గా చదివి ఇక్కడ లోకల్ లెవెల్ నుంచి వచ్చిన పాలిటీషియన్. కానీ హూ వాజ్ సక్సెస్ఫుల్ అండి? బిల్ గేట్స్ కానీ వీళ్ళందరినీ తెప్పించడానికి ఆంధ్రప్రదేశ్ని ముందుకు వెళ్ళిందంటే ఎవరు? ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ హార్డ్ వర్క్ అండ్ విజన్ ఆఫ్ చంద్రబాబు. మీరు చెప్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్ బాగుంటాయి. ఎందుకు ఇప్పుడు ఉన్న పలంగా జనసేన తోటి పొత్తుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది? ఏకపక్షంగా ఎందుకు పోరాడలేకపోతుందంటే? ఏకపక్షంలో అంటే పబ్లిక్ కూడా డివైడ్ అయి ఉంటుంది కదండి. ఓకే, పబ్లిక్ కూడా ఇప్పుడు నేను టీడీపీకే ఓటేస్తా, నేను వేరే పార్టీకి వేయా, ఇట్ ఈస్ విన్ ఆర్ లాస్, టీడీపీకే వేస్తా. ఓకే, సో వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇప్పుడు టీడీపీ గెలిచే పరిస్థితులు లేదు అని అనుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్ జనసేననే 175లో గెలుస్తుంది అని అనుకుందాం. ఓకే, అయితే జనసేన గెలిస్తే మనకేంటి ఇది బెనిఫిట్? ఎప్పుడైతే అన్ని పార్టీస్ కలిసినప్పుడే కదా. ఇప్పుడు జనసేన ఇస్ అ స్మాల్ పార్టీ, బీజేపీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇస్ మోర్ ఆర్ లెస్ నిల్. ఈ 2 పార్టీలతోటి టీడీపీకి బెనిఫిట్ అయ్యేది జనసేనతోటే తప్ప బీజేపీ తోటి ఏమైనా బెనిఫిట్ అవుతుందని నేను నమ్మడం లేదు. 0 ఓట్ రేటింగ్, 0 ఓట్. ఇంకా మేబీ కొద్దిగా మైనస్ కూడా అవ్వచ్చు. సైనికులు గట్టిగా ఉన్నారు, ఒక కాపు వర్గం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితిలో జగన్ని దింపాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి 100% యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ స్ప్లిట్ కాకుండా అందరు పోయి తెలుసు. నా అంచనా ప్రకారం 120 సీట్లు అయితే ఈజీ గెలుస్తుంది టీడీపీ. ఎస్, 100% టీడీపీ జనసేన కంబైన్ విల్ విన్. సార్ యువర్ ఆన్ రికార్డ్ సార్, మీరు చెప్తున్నారు నేను ఒకసారి రిజల్ట్స్ తర్వాత మిమ్మల్ని ఒకసారి మళ్ళీ పిలవాల్సి వస్తుంది. మరి తప్పకుండా వస్తా, ఆ రోజు స్వీట్ ప్యాకెట్ తీసుకొని వస్తా. ఎందుకంటే టీడీపీ బీజేపీ జనసేన అలయన్స్ విల్ విన్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 120 సీట్స్ 100%. అంత గ్యారంటీడ్గా ఉన్నప్పుడు ఈ టర్మ్లో ఇక్కడ పోటీ చేయకపోవడానికి ప్రధాన ఒక 2-3 రీజన్స్ అంటే ఏం చెప్తారు సార్ మీరు? చెప్పే కదండి, ఒకటి ఈక్వేషన్స్ ఏమై ఉంటాయి. ఈక్వేషన్స్ అనేది ఏం లేదు. ఇప్పుడు బిగర్ బ్యాటిల్ ఇస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, అవును. ఈవెన్ ఇఫ్ యూ కంటెస్ట్ ఇన్ తెలంగాణ యూ వుడ్ హావ్ కంటెస్టెడ్. ఐ రిమెంబర్ వెరీ వెల్, బాబు గారు 20-25 సీట్ల కంటే ఎక్కువ వద్దు అని చెప్పినట్టు నాకు సమాచారం నేను చెవులతో వినినమాట. అలాంటి దాన్ని అప్పుడు ఉన్న ప్రెసిడెంట్ 87 క్యాండిడేట్స్ని రెడీ చేయడం, వాళ్ళకి నేను డబ్బు సహాయం చేస్తా అని చెప్పటం, తర్వాత చేతులు ఎత్తేయటం, సార్ అంత డబ్బు లేదు అని చెప్పినప్పుడు నువ్వు 87 క్యాండిడేట్స్ నిలబెడితే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు నువ్వు స్ప్లిట్ చేసి మళ్ళీ రూలింగ్ పార్టీని నువ్వు బెనిఫిట్ చేసినట్టు కదా. ఇప్పుడు ప్రజలకు ఏముంది, ఎట్టి పరిస్థితుల్లో తుంగలకు తొక్కాల బీఆర్ఎస్ని అని. ఇప్పుడు మేము కంటెస్ట్ చేస్తే మళ్ళీ ఓటు స్ప్లిట్ అయ్యి మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది అనుకోండి, అందరూ కూడా టీడీపీని బ్లేమ్ చేస్తారు. మాకు అంత అవసరమా? మాకు అవసరం లేదు కదా. మేము ఎప్పుడైనా డెవలప్మెంట్ చేసిన పార్టీ అని పేరుంది తప్ప ఫ్యాక్షనిజం చేసినట్టయితే ఎక్కడ లేదు కదా. ఇప్పుడు రాయలసీమలో ఉన్న ఫ్యాక్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేసింది. మరి ఇక్కడ ఎందుకు మాకు బ్యాడ్ నేమ్?
సరే వాళ్ళు ముగ్గురు పార్టీలు కూడా మేమే బలవంతులని కొట్లాడుతున్నప్పుడు చూడండి లెట్స్ అండ్ పాలిటిక్స్ ఈజ్ నాట్ జస్ట్ వన్ టర్మ్ టు అనదర్ టర్మ్ అండి. ఒక 5 ఏళ్ళు పోతే ఏముంది, ఇప్పుడు ఒక సామెత ఉంది కదా, ఎడ్లు కొట్లాడుకుంటే దూడలు కాళ్ళు ఇరిగినాయి అని. మేమెందుకు మధ్యలో? ఓకే, విల్ వెయిట్ ఫర్ అనదర్ 5 years. అగైన్ మేము గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మళ్ళీ మేము ఆర్గనైజేషన్ బిల్డప్ చేస్తాం. టుమారో వీ మైట్ బి ది కింగ్స్ ఆర్ వీ మైట్ బి కింగ్ మేకర్స్. ఓకే, సో వాట్ ఈస్ అంత తొందర ఏముంది? సార్ మీరు చెప్తున్న ఈక్వేషన్ ప్రకారం ఈసారి ఆంధ్రాలో టీడీపీ కనుక గెలిస్తే 2028లో తెలంగాణలో టీడీపీ ప్రభావం ఎక్కువ శాతంలో ఉండబోతుందంటే ఇది జనరల్ ఫీలింగ్ అండి పబ్లిక్లో. బట్ ఇక్కడ ఏదైనా కూడా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మళ్ళీ అంటే కింది స్థాయి నుంచి మళ్ళీ పైకి రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఫోకస్ చేయాల్సిందే. ఓకే, ఇక్కడ ఏదైతే టీడీపీ ఓట్ బ్యాంక్ ఉంది, ఏదైతే ఉందో తెలంగాణ స్టిల్ ఇప్పటికి ఉంది. తెలుగుదేశం పార్టీ ఈజ్ ఏ బీసీ బేస్డ్ పార్టీ. బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారు. కానీ ఇక్కడ పబ్లిక్ సైకాలజీ ఎట్లుందంటే అధినేత ఎప్పుడైనా తెలంగాణలో స్టేట్ ప్రెసిడెంట్ షుడ్ బి ఏబుల్ టు వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసి వాళ్ళ ట్రస్ట్ గెలిచి ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఎవరిని నియమిస్తారో మనకు తెలియదు. ఆయన నేను అంటారు కదా అపర చాణక్యుడు అంటారు. సో ఆయన మేధావి అండ్ హీఈస్ ఎ విజనరీ. ఆయన ఏదైతే చెప్పారో అప్పుడు ఆ రోజులలో వెన్ యూ ఆర్ సీఎం విజన్ 2020 అంటే అందరు నవ్వారు, ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ నవ్వారు. కానీ ఇవాళ చూడండి, ఆయన ఆ రోజులలో మీకు టీవీలలో వచ్చే యాడ్లు చూస్తే ఆల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. సో వాట్ చంద్రబాబు నాయుడు ప్రిడిక్ట్స్ బికమ్స్ ది ఫ్యూచర్. లెట్ us వెయిట్ అండ్ సీ. పాలిటిక్స్ ఒకవేళ బాబు గారు కనుక ఆదేశిస్తే రాష్ట్ర అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టడానికి నాయుడు గారు సిద్ధంగా ఉన్నారా అంటే? నేను ఇట్స్ ఎ గుడ్ బాబు గారికి అలాంటి ఆఫర్ ఇస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నా ఈగో బూస్ట్ అవుతుంది, నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది. కానీ నేను ఆ స్థాయికి ఇంకా నా అర్హత అంత లేదు. ఫస్ట్ నేను ఒకసారి కంటెస్ట్ చేయాలా, ఒక ఎమ్మెల్యే అవ్వాలా, కొద్దిగా ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్లో కూడా మనకి ఒక అవగాహన రావాలా. నాకంటే సీనియర్లు చాలామంది ఉన్నారు, నాకు అంత తొందర ఏం లేదు. నాకు బై ఛాన్స్ సార్ ఆఫర్ ఇచ్చినా దండం పెట్టి రిఫ్యూజ్ చేయాల్సిందే. ఎందుకంటే బీయింగ్ ఏ ఫూల్ టుడే ఈజ్ వెరీ బ్యాడ్ ఇన్ పాలిటిక్స్. చాలా టైం ఉందండి, మనం ఇవాళ కాకుండా నెక్స్ట్ టైం అవ్వకపోతే ఇంకెప్పుడు ఏదో ఒక రోజు అవ్వచ్చు. బాబు గారు ఓకే అనుకుంటే నాకు అది ఏం తొందర లేదు. 2023లో తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడాన్ని ఉద్దేశిస్తూ పార్టీ అయిపోయింది, పార్టీ పనులు కాస్త భూస్థాపితం అయిపోయింది తెలుగుదేశం అని చెప్పే కొంతమంది నాయకులకు మీరిచ్చే సమాధానం ఏంటి? పాలిటిక్స్లో ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు మన 543 లోక్సభ సీట్స్లో బీజేపీ 2 గెలిచింది, అది ఒకటి ఆంధ్రప్రదేశ్లో. మరి ఇవాళ రూలింగ్ ఎవరండి? 543లో 2 గెలిచింది బీజేపీ. ఇవాళ ఏంటి వాళ్ళ పరిస్థితి? దే ఆర్ రూలింగ్ ఫ్రమ్ ద లాస్ట్ 10 years. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఈసారి మేము 400 అంటున్నారు. సో పాలిటిక్స్లో ఏ పొలిటికల్ పార్టీకి చావు అనేది ఉండదు, కోమా ఆర్ నడక ఉంటుంది తప్ప చావు అనేది ఉండదు. అగైన్ కమ్ అప్ 20 years పాలనలో, ఇప్పుడు 22 అనుకోండి, ఇది 2000లోనా టీఆర్ఎస్ పెట్టింది. అప్పుడు ఎవరైనా అనుకున్నారా వాళ్ళు గవర్నమెంట్లోకి వస్తారని? అనుకోలేదు. 2 terms రూల్ చేశారు. ఇప్పుడు భూస్థాపితం అయిపోతుంది వాళ్ళ పార్టీ. అయినా కూడా ఉంటారు వాళ్ళు, ఇక్కడ పోరు. ఏ పొలిటికల్ పార్టీ అని అంతే అండి. ఏ పార్టీ కూడా తెలుగుదేశం లేదు అంటే నేను ఒక్కడే ఉన్నా చాలు, పార్టీ ఉన్నట్టే. మొన్న కూడా ఎవరో నేను ఐఏఎస్ ఆఫీసర్ని కలిసా, ఆయన కూడా అన్నాడు ఇక్కడ తెలుగుదేశం లేదు కదండి అని. సార్ నన్ను సార్ క్లియర్గా చూడండి, నేను ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ ఉంటుంది. నాలాంటి వాళ్ళు కొంతమంది లక్షల మంది ఉన్నారు, నాలాంటి వాళ్ళు కొంత లక్షల మంది ఉన్నారు. మీ విషయంలో నాకు తెలిసినంత వరకు మీరు గతంలో ఏబీపీలో పనిచేసిన సందర్భాలు ఉన్నాయి, బీజేపీలో ఉన్నాయి, ఎంఐఎంలో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళ ఆ పార్టీలో ఉన్నప్పుడు లేని కమిట్మెంట్ ఎందుకు టీడీపీ పార్టీలో రాగానే మీరు ఇంత, ఒకవేళ రూలింగ్లో లేకున్నా ఎవరు లేకున్నా పార్టీ పట్ల ఇంత కమిటెడ్గా ఉండడానికి రీజన్స్ ఏంటి సార్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ ఆపోజిషన్స్ లీడర్స్ వాయిస్ ఈజ్ హర్డ్ మోర్ క్లియర్లీ అండ్ మోర్ లౌడ్లీ. నాకు ఎప్పుడైనా కూడా అపోజిషన్లో పనిచేయడం ఇష్టం. రూలింగ్ పార్టీలో ఉంటే మనం లైన్లో నిలబడి మనం చేతులు కట్టుకొని ఉండాల్సిందే తప్ప మనం ఏది కూడా మనం ప్రొటెస్ట్ చేయలేము. ఏమైనా అన్యాయం జరుగుతున్నా, ఏమైనా తప్పులు జరుగుతున్నా
నన్ను పాయింట్అవుట్ చేసే పరిస్థితి ఉండదు. వి డోంట్ హావ్ రైట్ టు ఫైట్ ఆల్సో. ఎస్, ఆపోజిషన్లో ఉంటే యూ కెన్ ఫైట్ ఫర్ పీపుల్స్ రైట్. రైట్. జరిగే తప్పులని మనం సరిదిద్దచ్చు. ఎవరైనా తప్పులు చేస్తుంటే దాన్ని పాయింట్అవుట్. లీడర్గా బిల్ట్ అవ్వడానికి కూడా అపోజిషనే కరెక్ట్ పార్టీ. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ రీజన్, ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యే స్థాయి లీడర్ని. సార్, నేను అధినేత చెప్పే పాలసీస్ని నేను ఇంప్లిమెంట్ చేయగలుగుతా కానీ నా సొంత పాలసీస్ నేను పార్టీ మీద నేను రుద్దలేను కదా. నా స్థాయి లీడర్స్ ఎవరైనా కానీ ఏ పార్టీలో అయినా కానీ హైకమాండ్ నే ఫాలో అవ్వాల్సిందే. వ్యక్తిగత నిర్ణయాలు ఏమి ఉండవు. మన సేవా దీంతో మనం పనిచేయాల్సిందే కాన్స్టిట్యున్సీలు తప్ప మనం ఈ స్కీమ్ పెట్టండి ఆ స్కీమ్ పెట్టండి అని మనం చెప్పే స్థాయి మనది ఉండదు. గవర్నమెంట్ పెట్టే స్కీమ్స్ని మనం సరిగా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అని యాజ్ అన్ అపోజిషన్ లీడర్ మనం ఇన్ష్యూర్ చేయొచ్చు. ఓకే. సో ఐ లైక్ టు ఆల్వేస్ వర్క్ ఇన్ ద అపోజిషన్. రైట్ సార్, ఫైనల్గా రాబోయే రోజుల్లో మీకు 2028లో ఎమ్మెల్యేగా చూడబోతున్నామా నాయుడు గారిని? అంటే జూబ్లీహిల్స్ నుంచి మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. ఎప్పుడైనా ధైర్యం ఉంది, ఏదో ఒక రోజు నేను ఎమ్మెల్యేని అవుతా అని. ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు. అది ఇంకా ఎంత టైం పట్టవచ్చు అని చెప్పలేమండి. పాలిటిక్స్లో చాలా మంది కూడా, నేను ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి 30 ఏళ్ళు సైడ్ లైన్స్ నుండి సడన్గా ఆయన సీఎం అయ్యారు. అట్లా కేసీఆర్ కూడా ఎన్నో ఏళ్ళు ఉద్యమాలు చేసి ఆయన అట్లా ఏం లేదు. ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా అవ్వచ్చు. మన తలరాత మనం చేసే కృషి. సరే, మీరు ఈసారి కంటెస్ట్ చేయలేదు. ఒకవేళ కంటెస్ట్ చేసినా చేయకున్నా ఎప్పటికీ 24/7 మీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారా నాయుడు గారు? అంటే మీరు నా రోల్ని లిమిట్ చేశారు. ఒట్టి కాన్స్టిట్యున్సీ కాదు, స్టేట్ జనరల్ సెక్రటరీ లాగా మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతా. ఎవరికి ఏం హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. నేను కూడా ఒక అడ్వకేట్ కాబట్టి లీగల్ ఇష్యూస్ ఏమున్నా డెఫినెట్లీ ఐ కెన్ హెల్ప్ ఎవ్రీబడి అండ్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. థ్యాంక్ యూ సార్. మీ పిలవగానే వచ్చి మీ విలువైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.